మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు గ్లోబల్ గా ఎకానమీ సిచ్యువేషన్స్ కూడా ఎక్కడ బాగలేవు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అనిశ్చితి నెలకొంది. ఈవెన్ మనం చూస్తే అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే రీసెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల అనిశ్చితమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు. అక్కడ కూడా జాబ్ గ్యారంటీ లేదు. చాలా మంది అమెరికాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇండియాకి వెనక్కి వచ్చేసి పంపించేస్తున్నారు. అండ్ ఇండియాలో కూడా చాలా చాలా లే ఆఫ్ జరుగుతున్నాయి. అండ్ మొన్నటికి మొన్న ఇన్ఫోసిస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 800 మందిని కూడా తీసేయడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా జాబ్ గ్యారంటీ అనేది ఎక్కడ బయట కనిపించట్లేదు. అంటే ఉద్యోగ భద్రత అనేది ఎక్కడ అంతగా ఎక్కువగా లేదు. సో అయితే అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎస్ఐపిలు ఇలాంటివి చేసుకుంటా వచ్చారో వీళ్ళంతా కూడా ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు జాబ్ గ్యారంటీ లేదు, ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు, ఎవరికి కూడా ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు, జాబ్ శాలరీస్ కూడా హైక్ ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ప్రతి నెల ఏదైతే ఎస్ఐపి కాన్సెప్ట్ ఏదైతే ఉందో నెలకు ఒక 5,000, ఒక 1,000 రూపాయలు, ఒక 10,000, 15,000 ఇలా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇవంతా కాకుండా ఒకేసారి ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు మేము లంసమ్ గా ఇన్వెస్ట్ చేసేసుకుంటాము అంటూ కూడా చాలా మంది ఇటువంటి డిస్కషన్స్ బయట నడుస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఉద్యోగ భద్రత లేదు, ఇన్కమ్ లెవెల్స్ కూడా ఎవరికి పెద్దగా పెరగట్లేదు. కాబట్టి ప్రతి నెల ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మరి లంసమ్ గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకున్న మంచి మార్గాలు ఏంటి అసలు? సో యాజ్ అండ్ వెన్ మనకి లైఫ్ స్టేజ్ ఎవరైతే ఇప్పుడు 40, 45 లేకపోతే 35 ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే, అప్పట్లో శాలరీ ఇంక్రిమెంట్స్ బాగా ఉండేవండి. సో శాలరీ ఇంక్రిమెంట్స్ ఉండేటప్పటికి ఈ ఖర్చులు ఎంత ఉన్నా, అంటే పిల్లల చదువులు ఒకవైపు ఖర్చులు ఉంటాయి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని ఒకవైపు చూసుకునే బాధ్యత ఉంటుంది, ఇవన్నీ కాకుండా కొంత మిగిలేది. ఇప్పుడు ఏంటంటే అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. పిల్లల చదువులు ఒకవైపు ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తున్నాయి, తర్వాత లైఫ్ స్టైల్ ఉంటుంది ఎక్స్పెన్సివ్ గా, ఇక పేరెంట్స్ ని చూసుకోవడం ఇంకొక బాధ్యత ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది. ఇవన్నీ చూసి వాళ్ళు అసలు మంత్ కి ఏమి మిగలడం లేదు. ఎందుకంటే ఇంక్రిమెంట్స్ తక్కువ ఉంటున్నాయి, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్నంత ఏదైతే మనం చెప్తున్నామో, ఇప్పుడు ఒక 5 కోట్లు చేసుకోండి, 10 కోట్లు చేసుకోండి అంటే ఇప్పుడు 20,000, 30,000, 40,000 ఎస్ఐపి చేయలేకపోతున్నారు. సో ఇలా కాకుండా మాకు దగ్గర ఎప్పుడైతే అవైలబుల్ గా అయింది, ఏదైనా బోనస్ రూపంలో కొంత అమౌంట్ వచ్చింది, లేదు ఒక ప్లాట్ అమ్మారు, అమ్మినప్పుడు ఏదో కొంత అమౌంట్ కొంచెం మిగిలింది, ఇలాంటిది ఏదైనా అమౌంట్ ఉన్నప్పుడు ఒకేసారి పెట్టేసుకుంటాము. ఇలా మంత్లీ అనేది మాకు గ్యారంటీ లేదు. మంత్ కి ఈ 1 ఇయర్ పెడతామేమో, నెక్స్ట్ ఇయర్ పెట్టట్లేదు. అదే మనకి ఎస్ఐపి స్టాపేజ్ రేషియో కూడా అదే చూపిస్తుందండి. ఎస్ఐపి స్టాపేజ్ రేషియో ఎంత ఉందంటే, కొత్త ఎస్ఐపిస్ కన్నా వెళ్ళిపోయిన అంటే స్టాప్ చేసిన ఎస్ఐపిస్ 120% ఉన్నాయి. సో ఎస్ఐపి స్టాపేజ్ రేషియో కూడా అదే చెప్తుంది. అందరూ ఎస్ఐపీలు మొదలు పెడుతున్నారు కానీ బట్ డిఫరెంట్ రీజన్స్ తోని వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. మీకు ఏమాత్రం అమౌంట్ ఏదైనా ఒకేసారి లంసమ్ గా మీకు వచ్చింది అనుకోండి, సో డెఫినెట్లీ ఒక్కసారి పెట్టేయచ్చు. సో దానికి కొన్ని మనము ఇక్కడ ఏంటంటే మనకి ఈ లంసమ్ కి ఈ ఎస్ఐపికి డిఫరెన్స్ ఏంటంటే అది మీరు ముందే తెలుసుకోవాలి. ఎస్ఐపి ఏంటంటే మార్కెట్ టైమింగ్ తో సంబంధం ఉండదు, ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎంత రోజులైనా మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ వేరాజ్ లంసమ్ అనేది మీరు స్టార్ట్ చేశారంటే కొంచెం స్ట్రాటజికల్ గా ఉండాలండి. ఎందుకంటే ఒకేసారి మార్కెట్ లో పెడుతున్నారు కాబట్టి మార్కెట్ సిచ్యువేషన్ ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు మార్కెట్స్ కొంచెం 26,000 నుంచి 24,000 వరకు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మార్కెట్స్ కొంచెం బెటర్ గానే కొంచెం తక్కువలోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఒక స్ట్రాటజికల్ గా వెళ్ళాలి, ఒక ఎక్స్పర్ట్స్ తో మీరు కానీ ట్రావెల్ చేసినట్లయితే లంసమ్ అయినా భయపడాల్సిన అవసరం లేదండి. అలానే డైవర్సిఫికేషన్ చేసుకుంటూ మల్టీ అసెట్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్ లోని మీరు లంసమ్ లో కూడా నీట్ గా డైవర్సిఫై చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇవి రెండు మనకి అంటే మనం గమనించాల్సిన విషయాలు. సో ఇప్పుడు మనం న్యూమరికల్స్ కి వచ్చేస్తూ ఉంటే ఒక 5 crores టార్గెట్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ పెట్టుకుంటే మనం ఆ పర్సన్ 30 years ఉంటే ఇంకొక 30 years 60 years అయ్యేటప్పటికి మీరు ఎస్ఐపి 12% తీసుకుంటే ఎవ్రీ మంత్ 15,000 పెట్టాలి. సో ఈ 50,000 30 years పెట్టాలి. సో 30 years అనేది మన ఇన్కమ్స్ ఎలా ఉంటాయో తెలియదు, మన జాబ్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో ఇంత అన్సర్టనిటీలో ఎవ్రీ మంత్ 30 years 15,000 పెట్టమంటే ఎవరి వల్ల అవ్వడం లేదు. అలానే
15% తీసుకున్నా కనీసం 10,000 పెట్టాల్సి వస్తుంది. సో మేడం ఎంత 30 years ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే మా వల్ల కాదు, ఎలా ఉంటాయో మాకే తెలియదు జాబ్స్ అనేసి అంటున్నారు. సో దెన్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. లంసమ్కి వచ్చేసేటప్పటికి మీరు ఒక్కసారిగా ఒక 8 lakhs పెట్టారనుకోండి, అలా వదిలేశారనుకోండి, వెన్ యు ఆర్ ఎట్ 30 years మీరు ఇంకొక 30 years వరకు 8 lakhs మీరు ఇన్వెస్ట్ చేసి మార్కెట్ లో వదిలిపెట్టారంటే 15% మనకి CAGR తీసుకున్నా దట్ విల్ బికమ్ 5 crores. సో ఒక్కసారి ఈ 7-8 lakhs మార్కెట్ లో పెట్టేస్తే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయినట్టే. దిస్ బికమ్ సో ఈజీ, దిస్ బికమ్ సో సార్టెడ్. ఒక్కసారితో అయిపోతుంది, ఎవ్రీ మంత్ పెట్టాలా లేదా అనేది లేదు. సో ఒక్కసారి మీ దగ్గర ఏదైనా మీ అమౌంట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే సో డెఫినెట్లీ ఈ ఆప్షన్ కూడా ఒకసారి చూస్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్స్ కొంచెం కూల్ ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్పర్ట్స్ సలహాలతో మీరు కొంచెం డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటే మంచిదండి. సో బట్ ఏంటంటే ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారంటే కొంచెం యాప్స్ ద్వారా వెళ్ళిపోకుండా, యాప్స్ ద్వారా వెళ్తే ఏంటంటే మీకు ఎవరు ఉండరు. ఇప్పుడు మార్కెట్స్ వార్ రావచ్చు, ఇంకేదైనా క్రైసిస్ రావచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ గా యాప్స్ ద్వారా వెళ్లకుండా ఏదైనా ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు ఈ జర్నీని స్టార్ట్ చేశారంటే కొంచెం మనకి ఈజీగానే మనకి వెళ్ళిపోతుందండి. సో బెటర్ యూ టేక్ దిస్ ఆప్షన్ ఆల్సో. ఎవరికైతే ఇలా ఒక SIPs ద్వారా ఒక 15-30 years మనం కంటిన్యూటీ అనేది మనకి డౌట్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ దే క్యాన్ డూ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆఫ్ 5 crores అనేది ఇప్పుడు మినిమం అండి. ఎందుకంటే మనకున్న లైఫ్ స్టైల్ కి కానీ మనకున్న ఇన్ఫ్లేషన్ కి కానీ మనకి మినిమం ఒక 5 crores అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో దాన్ని తీసుకొని మనం ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాము. సో 12% మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా 15 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. అదే మీరు 15% CAGR లెక్కన తీసుకున్నట్లయితే మీకు 7-8 lakhs అయితే మీకు సరిపోతాయి. సో దిస్ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ టు బ్రింగ్ ద 5 crores ఆన్ యువర్ రిటైర్మెంట్ ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.